వేముల నివాసంలో బీఆర్ఎస్ మెగా మీటింగ్, రంగంలోకి కేటీఆర్. విశాఖ కాపు భవనంలో పవన్ కళ్యాణ్ ఫోటో మాయం. టీడీపీ వర్సెస్ జనసేన వార్, కూటమిలో రేగిన చిచ్చు. ధాన్యం లారీలను ఆపి కుట్రలు చేశారు. వడ్ల కొనుగోలు రచ్చపై మంత్రి సీతక్క సంచలన ప్రకటన. ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా, రంగంలోకి ఎస్ఓటీ పోలీసుల డెకాయ్ ఆపరేషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ శ్రేణులు రాజకీయంగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి సమరశంకారామానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండూరు ఎలవేల్పుల గడ్డపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కంచుకోటను కాపాడుకునేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా ఈ కీలక భేటీ సాగుతోంది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలో దిగి నేతలకు దిశానిర్దేశం చేస్తుండటంతో ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ మీటింగ్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన దిగ్గజ నేతలందరూ ఒకే వేదికపైకి వచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేంద్రలతో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ముజిబుద్దీన్, మైనార్టీ మహిళా నాయకురాలు ఆయిషా తదితర ముఖ్య శ్రేణులు హాజరై నియోజకవర్గాల వారీగా ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ఎవరూ అధైర్యపడకుండా నిరంతరం జనం మధ్య ఉంటూ కేడర్లో భరోసా నింపాలని స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేలా పలు కీలక కమిటీల నియామకంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో కేటీఆర్ సమక్షంలో జరుగుతున్న ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల ఆత్మీయ సమ్మేళనం అటు అధికార పక్షంలోనూ ఇటు స్థానిక రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు తెరలేపింది. మరి ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడి ఎలాంటి కీలక విషయాలు వెల్లడిస్తారో చూడాలి. విశాఖపట్నంలో కాపు భవన్ ప్రారంభోత్సవం కాస్త కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ దుమారం దారితీసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాపు భవన్ ప్రారంభోత్సవ ఫ్లెక్సీలలో బోర్డులపై కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి తోడు స్థానిక కాపు నేతలకు ఘోర అవమానం జరిగిందంటూ ప్రజాప్రతినిధులు మండిపడ్డం విశాఖ రాజకీయాల్లో పెనుసెగలు పుట్టిస్తోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని విశాఖలోని కాపు భవన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే సుమారు 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మరియు ఎంపీ భరత్ ఈ భవనాన్ని ప్రారంభించారు. అయితే ఈ అధికారిక ప్రారంభోత్సవ వేడుకలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ఫోటోని టీడీపీ నేతలు ఎలా పక్కన పెట్టారంటూ జన సైనికులు, కాపు సానుభూతి పరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇంతటితో ఆగలేదు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు, ఇతర ముఖ్య నేతలకు, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి కనీస ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది. సొంత సామాజిక వర్గ భవనాన్ని ప్రారంభిస్తూ ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులని దూరం పెట్టడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ను పూర్తిగా పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించిన ఎమ్మెల్యే గణబాబు తీరుపై కాపు ప్రజాప్రతినిధులు, కూటమిలోని జనసేన శ్రేణులు నడిరోడ్డుపైనే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే వేదికపై మరో షాకింగ్ ఉదంతం కూడా చోటు చేసుకుంది. కాపు భవన్ ఆవరణలో ఉన్న విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ పూలమాల వేసే క్రమంలో చేత్తో కాకుండా ఒక కర్ర సహాయంతో దండ వేయడం తీవ్ర దుమారాన్ని దారితీసింది. మహారాజ్ విగ్రహానికి కనీస గౌరవం ఇవ్వకుండా అంత ఎత్తున ఉన్న విగ్రహానికి కర్రతో దండ వేయడం ఏంటంటూ చరిత్రకారులు, పలు సామాజిక వర్గాల నేతలు సోషల్ మీడియా వేదికగా ఎంపీ భరత్ తీరును తూర్పరబడుతున్నారు.
ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫోటో గైర్హాజరు మరియు ప్రజాప్రతినిధులకు దక్కని గౌరవం విశాఖపట్నం కూటమి రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. మరి ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే గణబాబు మరియు ఎంపీ భరత్ తప్పుదోవ పట్టారా, లేక జనసేన పార్టీ ఈ అవమానంపై రాష్ట్ర స్థాయిలో ఎలా స్పందిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లు మరియు లారీల రవాణాపై సాగుతున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రభుత్వం కొన్న వడ్లు రైస్ మిల్లులకు చేరకుండా లారీలను నిలిపివేయడానికి కొందరు కుట్రలు పన్నారని, అయితే పోలీసుల సమయస్ఫూర్తితో ఆ కుట్రలను భగ్నం చేశామని మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే రవాణా వ్యవస్థను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని మంత్రి సీతక్క తెలిపారు. లారీలను అడ్డుకుని కొనుగోలులో ఆలస్యం జరిగేలా చేసి గందరగోళం సృష్టించడమే వారి వ్యూహమని పేర్కొన్నారు. అయితే శాంతి భద్రతల విభాగం మరియు పోలీసులు సకాలంలో స్పందించి రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా లారీలను సురక్షితంగా మిల్లులకు చేర్చారని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వాందేనని మంత్రి సీతక్క ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ధాన్యం సేకరణ వేగంగా సాగడానికి క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తలెత్తున్న చిన్నపాటి సమస్యలపై రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సివిల్ సప్లై మరియు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నారని ఆమె వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ధాన్యం తూకాలు మరియు చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి భరోసా ఇచ్చారు. కావాలనే కొందరు రాజకీయ ప్రయత్నాల కోసం కొనుగోళ్లపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, రైతాంగానికి ఇబ్బంది కలిగించాలని చూసే కుట్రదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని సీతక్క హెచ్చరించారు. లారీల రవాణా ముసుగులో సాగిన కుట్రను ఛేదించామని చెప్తూనే ప్రతి గింజ కొంటామంటూ మంత్రి సీతక్క ఇచ్చిన ఈ భరోసా అన్నదాతల్లో ధీమా నింపుతోంది. మరి కొనుగోలు కేంద్రాల వద్ద లారీల లభ్యతను అధికారులు మరింత ఎలా పెంచుతారో చూడాలి. ఇబ్బంది పడుతున్నట్టుంది. దానికి అవసరమైతే ప్రత్యేకంగా ఒక టీమ్స్ ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోనటువంటి వాళ్ళు కూడా కట్టడానికి మనము ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఇవాళ కొన్ని అక్కడక్కడ మరి చిల్లరగా డిస్టర్బెన్స్ చేయాలని
హైదరాబాద్ లో ఐపీఎల్ ఫీవర్ పీక్స్ చేరిన తరుణంలో ఉప్పల్ స్టేడియం వేదికగా సాగుతున్న టికెట్ల బ్లాక్ దందా మరోసారి వెలుగుచూస్తుంది. లీగల్ గా టికెట్లు దొరక్క క్రికెట్ అభిమానులు అల్లాడిపోతుంటే ఇదే అదునుగా భావించి బ్లాక్ లో టికెట్లు, వీఐపీ పాసులు అమ్ముతున్న ముఠాలపై ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ లాంటి దిగ్గజాలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ టికెట్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆన్లైన్లో టికెట్లు నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకులు అమ్ముడుపోవడంతో సామాన్య అభిమానుల క్రేజ్ను కొందరు కేటకాలు క్యాష్ చేసుకునేందుకు తెరలిపారు. స్టేడియం పరిసరాల్లో కాంప్లిమెంటరీ మరియు వీఐపీ పాసులను అత్యంత అడ్డగోలు ధరలకు బ్లాక్ లో విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు రంగంలో దిగారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టి డెకాయ్ ఆపరేషన్ ద్వారా టికెట్లను బ్లాక్ చేస్తున్న నలుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, వీఐపీ పాసులు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేల రూపాయల విలువైన పాసులను వీరు సామాన్య భక్తులు మరియు అభిమానులకు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు క్రికెట్ అభిమానులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. స్టేడియం వెలుపల గానీ, సోషల్ మీడియా వేదికలు గానీ ఎవరైనా బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే నమ్మి మోసపోవద్దని సూచించారు. అనధికారిక వ్యక్తుల వద్ద టికెట్లు కొని డబ్బులు పోగొట్టుకోవద్దని, బ్లాక్ దందాకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఓటీ అధికారులు స్పష్టం చేశారు. ఉప్పల్ మ్యాచ్ కు ముందు జరిగిన ఈ నలుగురి అరెస్ట్ బ్లాక్ తిమింగలాలకు గట్టి హెచ్చరికగా మారింది. మరి ఈ ముఠా వెనుక ఏమైనా క్లబ్ మేనేజ్మెంట్లు లేదా ఇతర వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో ఉప్పల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పంచాయతీ మాజీ వార్డు మెంబర్ కీర్తిశేషులు లాలం సూరిబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. 1-2 వార్డుల ఇన్ఛార్జ్ మరియు పట్టణ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విగ్రహాన్ని దాతగా వ్యవహరించి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు చింతకాయల రాజేష్, డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల సమస్యలతో వచ్చే ప్రజలకు మానసిక ప్రశాంతం చేకూర్చాలనే సదుద్దేశంతోనే ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు లాలం మురళీకృష్ణ తెలిపారు. స్టేషన్ ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన డీఎస్పీ, సీఐలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 2013లో చింతకాయల రాజేష్ ప్రోత్సాహంతో అయ్యన్న పాత్రుడి కుటుంబం వెంట నడుస్తూ తాను రాజకీయ ప్రవేశం చేశానని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణను ఒక అందమైన పార్కులో తీర్చిదిద్దిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు ధన్యవాదాలు తెలిపారు. లాలం మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతల ముందుకొచ్చి స్టేషన్ గ్రౌండ్స్ అభివృద్ధికి సహకరించాలని రాజేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ గపూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, రావణపల్లి నీటి సంఘం ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉత్తల కృష్ణ, డబ్బిరి శ్రీకాంత్, 1-2 వార్డుల కార్యకర్తలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మా చిన్నగారైన కీర్తిశేషులు లాలం సూరిబాబు గారు, అందరూ ముద్దుగా ఫ్రెండ్స్ అందరూ జైల్ సింగ్ అని పిలిచేవారు, మాజీ పంచాయతీ వార్డు మెంబర్ గా చేశారు. వారి జ్ఞాపకార్థంగా మరి పోలీస్ స్టేషన్ ఆవరణలో గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహ ఆవిష్కరణ మన యువనేత మన రాజేష్ బాబు గారి చేత, అలాగే డిఎస్పీ గారి చేత చేయించడం జరిగింది. మరి ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహం మరి ఈ స్టేషన్ లో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ పోలీస్ స్టేషన్ లో అనేక సమస్యలు చెప్పుకోవడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు. అందులో భాగంగానే గౌతమ్ బుద్ధుని విగ్రహం చూస్తే ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పీస్ ఆఫ్ మైండ్ గా ఉండే విధంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గౌతమ్ బుద్ధుని విగ్రహం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి డిఎస్పీ సార్కి, అలాగే సిఏ సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మా చిన్నాన్న గారి గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే 2013 సంవత్సరం సమయంలో మరి రాజేష్ బాబు గారు లండన్ వెళ్లే సందర్భంలో మరి నన్ను పిలిచి నువ్వు కౌన్సిలర్ గా పోటీ చేయని ఒక మాట చెప్పారు. చెప్తే నేను మా చిన్నాన్న గారి దగ్గరికి వెళ్ళి ఇలా రాజేష్ బాబు గారు నన్ను ఇలా చేయమంటున్నారు అని చెప్తే ఒకే ఒక మాట అన్నారు. చేస్తే అప్పటికే నేను ఎంబీఏ చేసి ఉన్నాను. మా చిన్నాన్న గారు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు పోటీ చేస్తానంటే ముందుగా ఒక మాట చెప్పు, నిజాయితీగా అలాగే మొత్తం రాజకీయ జీవితం అంతా అయ్యన్న పాత్రుడి గారి కుటుంబంతో తెలుగుదేశం పార్టీతో ఉంటానంటేనే రాజకీయంలోకి రా, లేకపోతే నువ్వు వద్దు, ఇప్పుడే నువ్వు జాబ్కి వెళ్ళిపో అని చెప్పారు. అదే ఆ రోజు మా చిన్నాన్న గారితో ఆ మాట తీసుకొని రాజేష్ బాబు గారు అంటే అయ్యన్న పాత్రుడి గారి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీతోటి ఇచ్చిన మాట ప్రకారంగా నమ్మిన మాట ప్రకారంగా ఆయన రాజేష్ బాబు గారు అంటే అయ్యన్న పాత్రుడి కుటుంబం అంటే నడుస్తామని తెలియజేసుకుంటూ, మా చిన్నాన్న గారు ఏదైతే ఆశయాలతో వార్డు మెంబర్గా ముందు
పోటీ చేసి గెలిచి ఏదైతే సేవలు అందించారో మేము కూడా అదే సేవను మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సిఎస్ సార్కి, డిఎస్పీ సార్కి, ముఖ్యంగా మా ముఖ్య అతిథులు రాజేష్ బాబు గారికి, 1-2 వార్డు టౌన్లో వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ పోలీసు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. మన డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మన హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా మంచి కార్యక్రమం చేశారు. మనకు తెలుసు మన బ్యారెక్స్ ఎలా ఉండేదో ముందు. ఒకప్పుడు ఆటలాడుకునే టైంలోనే కొద్దిగా క్లియర్గా ఉండేది. దాని తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కొద్దిగా మొక్కలు పెరిగిపోవడం ఇదంతా అయింది. అప్పటికే 2014 నుంచి 19 వరకు మధ్యలోని మళ్ళీ మొక్కలు తీపించాం. మరి 19 దగ్గర నుంచి 24 వరకు ఎవరేం పట్టించుకోవాలి. అసలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక ప్రభుత్వ నాయకులకి వీళ్ళందరికీ కూడా పట్టించుకోలేకుండా నడిచింది. అప్పట్లోనే మనం నర్సీపట్నం టౌన్ స్టేషన్, కొత్త స్టేషన్ 2019లోనే కట్టాం. 2018 నుంచి 19లో మధ్యలో కట్టాం. దాని తర్వాత వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఉండే ప్రభుత్వం వచ్చి దీన్ని ఓపెన్ చేసింది. అంతా అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎందుకంటే నేను పోలీసులకు ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే, ఈ ప్రదేశాన్ని ఎంతో సుందరంగా తయారు చేసి, ఆ మొక్కలు పుట్టి ప్రతిది ఒక పార్క్గా తయారు చేసి ఆ పార్క్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్గా మన లాలం సూరిబాబు గారు ఉన్నారు. ఆయన గుర్తుగా మన లాలం మురళి 1st వార్డు 2nd వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఇన్ఛార్జు, అతను వచ్చేసి బుద్ధుడి విగ్రహం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి, ఇలాగే దాతలు కావచ్చు, మన అక్కడ గ్రౌండ్ కూడా చేయవచ్చు, అటు సైడ్ బ్యారెక్స్ గ్రౌండ్ కూడా చేయవచ్చు. ఇలాగ ఆడుకుంటూ ఉంటే కొద్దిగా మొక్కలన్నీ పెరగకుండా కొద్దిగా నీట్గా ఉంటుందని ఆశిస్తూ, అలాగే అందరూ దాతలు కూడా ముందుకు రావాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ ఇంతకు ముందు ఉండేది. ఆ పార్క్ కాస్త పూర్తిగా తుప్పలవి బలిసిపోయి అంతా దీనిగా ఉంటే, దాన్ని మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు గఫూర్ గారు, అట్లాగే వాళ్ళ ఏఎస్ఐ గారు రైటర్ కృష్ణమూర్తి గారు ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని మళ్ళీ సర్వాంగ సుందరంగా దాన్ని తీర్చిదిద్ది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే ఆ పార్కులో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను విచ్చేసిన మన రాజేష్ గారికి, అట్లాగే ఏర్పాటు చేయించిన మన లాలం మురళీకృష్ణ గారికి వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని బహుకరించారు. ఈ రోజున వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే ఈ పార్క్ని ఇంక చాలా చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మంచి మొక్కలు వేసి అందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ కూర్చునే, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని సరితీరేటట్టు ఉండాలని చెప్పేసి, అట్లా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, అలాగే మా కృష్ణమూర్తి గారిని, అలాగే ఎస్ఎస్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా, లీడర్స్ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దబొడ్డేపల్లి చెరువు సమగ్ర అభివృద్ధిలో భాగంగా పంట కాలువ పొడికిత, చెరువు గట్టుపై జంగిల్ క్లియరెన్స్, 2 గేట్ల ఏర్పాటు పనులను 6.5 లక్షల గ్రాంట్ నిధులతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ బంగ్లా ముందు కలవటి పనులు అవుతున్నాయని, అదేవిధంగా జోగినాథపాలెంలో కలవటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని గుర్తు చేశారు. 1,40 లక్షల వ్యయంతో ఇక్కడ అధునాతన వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ ముఖ్య ఉద్దేశమని, అందరి సహకారంతో ఈ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దబొడ్డేపల్లి చెరువు నీటి సంఘం చైర్మన్ రుత్తల రామసత్యం, వైస్ చైర్మన్ గుడివాడ అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వార్డు కౌన్సిలర్ గుడివాడ రాజానాయుడు, సత్యబాబు, అప్పలనాయుడు, రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కృష్ణ మరియు స్థానిక రైతులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఒక్క నిమిషం ఆగు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దబొడ్డిపల్లి చెరువు దగ్గరికి వచ్చానండి. మెయిన్గా వచ్చేసి ఇక్కడ మొన్న ఒక అలవాటు జరుగుతుంది. ఆర్డీఓ బంగ్లా ముందు ఒక అలవాటు జరుగుతుంది. దానికి ఒక 34 లక్షల వరకు శాంక్షన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు దేనికంటే శంకుస్థాపన ఈ చెరువుకి ఈ 2 గేట్లు ప్లస్ మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ మొత్తం అంతటికి 6.5 లక్షల వరకు శాంక్షన్ అయిందండి. దాని తర్వాత జోగినాథ్ పాలెంలో కూడా ఒక కలవట్టు కూడా ఆల్రెడీ అయిపోయింది. జోగినాథ్ పాలెంలో కూడా కలవట్టు 8 lakhsకి. మళ్ళీ వచ్చేసి ఈ చెరువు మొత్తం అంతా ఇక్కడి నుంచి మొత్తం అంతా ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేయాలో మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. చాలా నీట్గా చేస్తామండి. ప్లస్ అంటే ఈ ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు 70 లక్షలు అప్పుడు శాంక్షన్ చేశారు. 70 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ ఆ 70 లక్షలు కూడా అప్పుడు ప్రభుత్వం మారాక ఆ 70 లక్షలు కూడా ఎక్కడికి వెళ్ళాయో ఎవరు పట్టించుకోలేకుండా అయిపోయింది. ఇప్పుడు SSR రేట్ల పరంగా మొత్తం అంతా వచ్చేసి ఈ 70 లక్షలకి ఇంకో 70 లక్షలు యాడ్ చేసి 1,40 లక్షలతోని వాకింగ్ ట్రాక్ వేద్దామని చెప్పేసి ఇప్పుడే ప్రపోజల్ జరుగుతుందండి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.